అయితే ఫ్యూచర్లో ఇంకా స్టాండ్ లోన్ అపార్ట్మెంట్సే ఎవరు కొనుక్కోరు. ఒకవేళ ఇది వరకు ఇప్పుడు కొనుక్కున్నా రెంట్ల పర్పస్ ఇస్తారు కానీ ఉండడానికి ఎవరు ఉండరు, ఇష్టపడరు అని విన్నాను. నిజంగానే ఫ్యూచర్లో స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ అంటే సింగిల్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ కాకుండా ఇంకా అందులో ఎవరు కొనరా? అంటే ఇన్కమ్స్ ఎట్లా పెరుగుతుంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చినాయి. వెనకట అనేవాళ్ళు కదా ఇంట్లో. ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ పిల్లలు ఇప్పుడు మళ్ళీ ఆ కల్చర్ మెల్లగా అందుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. నెక్స్ట్ వాళ్ళతో పాటు కలిసి లివ్ చేయాలి అనే కల్చర్ పెరుగుతుంది. అట్లా ఇండిపెండెంట్ హౌసెస్ డిమాండ్ బాగుంటది. లేదు గేటెడ్ కమ్యూనిటీస్, ఇద్దరు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ జాబ్ చేస్తున్నారు. పిల్లలుంటే హాస్టల్స్ ఇట్లా నడుస్తుంది. కాబట్టి సెక్యూరిటీ సేఫ్టీ ఇంపార్టెంట్ అని తీసుకొని గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే దాంతో పాటు రెండు వేరియేషన్స్ వస్తున్నాయి. ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నారు, స్థాయి మారిపోతుంది. లేని వాళ్ళు ఇంకా స్థాయి కూడా తగ్గుతుంది. అంటే బిలో మిడిల్ క్లాస్ తీసుకుంటే ఇంకా తగ్గుతూ వెళ్తుంది. తగ్గుతూ వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే మన దగ్గర ఇండియాలో లేకపోతే మన హైదరాబాద్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి, 50,000 రూపాయలు పట్టు చీర దొరుకుతుంది, 100 రూపాయలు కూడా అదే సేమ్ కాపీ చేసి కొనే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాల క్లాసులు ఉన్నారు. కాబట్టి ఇది ఇది ఈ సెగ్మెంట్ డిమాండ్ ఉంటుంది, ఈ సెగ్మెంట్ డిమాండ్ ఉండదని ఎప్పుడు చెప్పలేమండి. ఎందుకంటే డిమాండ్ తగ్గుతున్నప్పుడు కొంచెం కాస్ట్ తగ్గుతుంటది, కాస్ట్ తగ్గుతుంటే ఆక్యుపెన్సీ పెరుగుతుంటది. కాబట్టి అన్ని కేటగిరీలు డిమాండ్ ఉంటాయి. అదే సర్టెన్ టైంలో ఏంటంటే మనకి ఎంత అవసరం ఉంది అనేది ఒక లెక్క లేకోకుండా, ఒక ఆలోచన లేకోకుండా, డబ్బు ఎక్కడ పెట్టాలి, జిఎస్టీలు వచ్చినాయి, డిమాండేషన్ వచ్చింది, అన్ని లెక్కల పత్రాలు గవర్నమెంట్కి చెప్పాలి, ఎక్కడ పెట్టాలి. ఇదే మనకి ఈ ఇండస్ట్రీ అనుకోండి బెస్ట్ ఉంటుంది డెఫినెట్లీ అనేసి తెచ్చి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇండస్ట్రీలో వేశారు డబ్బులంతా. దాని మూలాన ఏమైందంటే కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోయినాయి, కొనే వాళ్ళు తక్కువైపోయారు అనే ఫీలింగ్ కనబడుతుంది పబ్లిక్ లో.